ఒకే వ్యక్తి గురించి 2 పత్రికలు 2 వార్తలు. నెల్లూరు రూరల్ అడ్డాగా నెలకు కోట్ల అక్రమ వ్యాపారం, స్థానిక ప్రజాప్రతినిధికి 50 లక్షల ముడుపులు, టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండతో ఎదిగిన అరవ కామాక్షి, గతంలో జీవిత ఖైదీ, శ్రీకాంత్ పేరులోని ఎమ్మెల్యే పాత్ర, సిపిఎం నేత పెంచలే హత్యలో నిందితులు టీడీపీ కార్యకర్తలే, ఎమ్మెల్యే అండ చూసుకునే వెంటాడి మరీ దారుణ హత్య అంటూ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డితో కామాక్షి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదే తెలివితేటలు చూడండి. ఈనాడు ఏం రాసుకొచ్చింది, ఇదే అంశానికి సంబంధించి వైసీపీ అమ్మాయి అన్నటువంటిది రాసుకొచ్చింది. కామాక్షమ్మ ఖతర్నాక్ డాన్ అంటూ సింహపూర్లో మరో కిలేడి, వైకాపాండతో నేర సామ్రాజ్యం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కిలేడి డాన్, నిడిగుంట అరుణ వ్యవహారం మరొక ఉంది, మరో మహిళా డాన్, అరవ కామాక్షమ్మ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. సంప్రదాయబద్ధంగా నిర్మించి వైకాపా నాయకుల అండతో డాన్గా ఎదిగింది. పదుల సంఖ్యలో ప్రత్యేక ముఠాలు ఏర్పాటు చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తూ ప్రశ్నించిన వాళ్ళపై దాడులు, దౌర్జన్యాలు పాల్పడుతోంది. నగర శివారులో శుక్రవారం సిపిఎం నాయకుడు పెంచలే హత్య కామాక్షమ్మ ముఠా కారణమని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆమెతో పాటు ఆ ముఠా మీద ఇప్పటికే హత్యాయత్నం, గంజాయి విక్రయాలు, రైల్వే ఆస్తులు చోరీ కేసులు సస్పెక్ట్ షీట్లో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ 2 చూస్తే నాకు అనిపించినటువంటి అంశం ఏంటంటే, ఆవిడ ఇదివరకు వైసీపీ, ఇప్పుడు టీడీపీ, అంటే కోటంరెడ్డి అనుచరురాలు. ఇప్పుడు మొన్నప్పుడు అరెస్ట్ అయినటువంటి ఇంకోడాన్ని కూడా కోటంరెడ్డి అనుచరురాలనే కదా. అప్పుడు నాకు సంబంధం లేదని ఆయన వాళ్ళు వైసీపీ అని చెప్పుకొచ్చింది. ఓవరాల్గా ఏంటంటే ఇందులో లింకులు కనబడుతున్నాయి ఒకదానికొకటి. మహిళల్ని డాన్లుగా పెట్టి కథ నడిపిస్తున్నారు. అప్పుడు మగవాళ్ళు ఆ మహిళల నియంత్రణలో ఉంటారు. ఏదైనా తేడా వస్తే అయ్యయ్యో మహిళలకు అనొచ్చు. ఇది నడిపిస్తున్నటువంటిది ఎవరు అన్నటువంటి దాని మీద అందరికీ అర్థమైపోతుంది నెల్లూరులో. కాకపోతే కథని ప్రొజెక్ట్ చేయడంలో డిఫరెంట్ అనమాట. మనకి పత్రికలు ఎట్లుంటాయో ఆ పత్రికలకు అనుగుణంగా అసలు వార్తలను చంపేస్తున్నారని అర్థమవుతుంది.